సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నీట్ పై పలు ప్రశ్నలు అనే అంశం చూద్దాం. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం, అనంతరం పరీక్ష రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సుమారు 22.6 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనలు కేవలం ఒక పరీక్ష నిర్వహణలో జరిగిన లోపంగా మాత్రమే చూడలేము. ఇది భారతదేశంలోని వైద్య పరీక్ష ప్రవేశ విధానం, పరీక్షల నిర్వహణ వ్యవస్థ, కోచింగ్ సంస్కృతి, ప్రైవేటీకరణ ప్రభావం, మెరిట్ అనే భావనపై మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. అనేక మంది తమ పాఠశాల జీవితంలోని అత్యంత విలువైన సంవత్సరాలను ఈ ఒక్క పరీక్ష కోసం అంకితం చేస్తున్నారు. కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లకు దారపోస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ప్రశ్నాపత్రం లీక్ కావడం అనేది కేవలం ఒక పరిపాలనా ఫెయిల్యూర్ కానే కాదు, అది విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసే విపరీత సంఘటన కూడా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ దేశంలోని అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ సంస్థ నిర్వహించే పరీక్షల మీదే ఆధారపడి ఉంది. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల లీకులు, నిర్వహణలో లోపాలు, పారదర్శకతపై అనుమానాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతుండటం వల్ల ఇది కొంతమంది అధికారుల తప్పిదం మాత్రమే కాదని, సంస్థాగత బలహీనతలకు సంకేతమని భావించాల్సి వస్తోంది. ఇంత పెద్ద బాధ్యతను నిర్వహించే సంస్థకు మరింత బలమైన చట్టపరమైన నిర్మాణం, బాధ్యతాయుత పరిపాలన, స్వతంత్ర పర్యవేక్షణ అవసరం. పేపర్ లీకులను అరికట్టడానికి పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది పూర్తి పరిష్కారం కాదు. భారతదేశంలో ఇంకా డిజిటల్ అసమానతలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక వసతులు, ఇంటర్నెట్ సౌకర్యాలు, పరీక్షా కేంద్రాల నాణ్యత ఒకే స్థాయిలో లేవు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో కూడా హ్యాకింగ్, సాఫ్ట్వేర్ లోపాలు, సాంకేతిక అంతరాయాల వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి సాంకేతికతను ఉపయోగించడం అవసరమే అయినప్పటికీ దాన్ని అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారంగా చూడడం వీలు కాదు. నీట్ చుట్టూ ఏర్పడిన కోచింగ్ పరిశ్రమ భారత విద్యా వ్యవస్థలో ఒక ప్రత్యేక రంగంగా మారింది. ప్రస్తుతం అనేక మంది విద్యార్థులకు పాఠశాల విద్య కంటే కోచింగ్ సెంటర్లలో నేర్చుకునేదే ముఖ్యంగా మారింది. పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడానికి ఖరీదైన కోచింగ్ తప్పనిసరన్న భావన బలపడింది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు పోటీలో వెనుకబడే ప్రమాదం ఉంది. అదే సమయంలో విద్య అసలు లక్ష్యాలు పక్కన పడుతున్నాయి. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కంటే ప్రశ్నలకు త్వరగా సమాధానాలు చెప్పడం, భావనలను విశ్లేషించడం కంటే మార్కులు సాధించడం ముఖ్యం అయిపోతున్నాయి. నీట్కు ప్రధానంగా చెప్పే న్యాయబద్ధత, మెరిట్ ఆధారిత ఎంపిక, దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండటం పట్ల అందరికీ సమాన అవకాశం లభిస్తుందని వాళ్ళు వాదిస్తారు. అయితే మెరిట్ అంటే ఏమిటనే ప్రశ్నకు అంత సులభమైన సమాధానం లేదు. ఒక మంచి వైద్యుడిగా మారడానికి కేవలం జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రంలో మార్కులు సరిపోవు. రోగులతో మాట్లాడే నైపుణ్యం, మానవీయ దృక్పథం, సేవాభావం, నైతిక విలువలు, సమస్య పరిష్కార సామర్థ్యం వంటి లక్షణాలు కూడా అవసరం. ఎంసీక్యూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఆధారిత పరీక్షలు కొన్ని రకాల జ్ఞానాన్ని కొలవగలవు, కానీ ఒక వ్యక్తి మంచి వైద్యుడు అవుతాడా లేదా అన్నది పూర్తిగా నిర్ణయించలేవు. మెరిట్ ప్రైవేట్ మెడికల్ కళాశాలల విరుద్ధత, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీటు పొందడానికి అత్యధిక మార్కులు అవసరం. కానీ అనేక ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా తక్కువ మార్కులతో కూడా ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజంగా మెరిట్ ముఖ్యమైతే డబ్బు చెల్లించగలిగిన వారికి వేరు ప్రమాణాలు ఎందుకు? ఈ విరుద్ధత వల్ల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, సమాజంలో మొత్తం ప్రవేశ వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్నాయి. నీట్ ప్రభావం కేవలం ప్రవేశాల వరకే పరిమితం కాలేదు, ఇది పాఠశాల విద్యను కూడా ప్రభావితం చేస్తోంది. విద్యార్థులు క్రీడలు, కళలు, పుస్తక పఠనం, సామాజిక కార్యక్రమాల వంటి అనేక అంశాలను పక్కన పెట్టి పరీక్షలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. విద్య అంటే సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనే భావన
క్రమంగా బలహీనపడుతోంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసే యంత్రాలుగా మారిపోతున్నారు. విద్యలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథం వంటి అంశాలు తగ్గిపోతున్నాయి. పోటీ పరీక్షల వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడుతోంది. విజయం సాధించాల్సిందే అన్న భావన, కుటుంబాల అంచనాలు, ఆర్థిక పెట్టుబడులు, సామాజిక ఒత్తిడి కలిసి విద్యార్థులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరీక్షల్లో వైఫల్యాన్ని జీవిత వైఫల్యంగా భావించే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. వైద్య విద్య ప్రధాన లక్ష్యం కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేయడం కాదు, సమాజానికి అవసరమైన వైద్యులను తయారు చేయడం. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఇప్పటికీ ఉంది. ప్రజలతో అనుబంధం కలిగి సేవా దృక్పథంతో పనిచేసే వైద్యులు అవసరం. కాబట్టి ప్రవేశ విధానం కూడా ఈ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. కేవలం పరీక్ష మార్కుల ఆధారంగా కాకుండా సమాజ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక దేశం ఒక పరీక్ష అనే ఆలోచనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో అన్ని రాష్ట్రాల అవసరాలు ఒకేలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రవేశ విధానాలను రూపొందించుకునే అవకాశం ఉండాలి. జాతీయ ప్రమాణాలు అవసరమైనప్పటికీ స్థానిక పరిస్థితులను కూడా గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కీలక సంస్కరణలు అవసరం. ఎన్టీఏను మరింత బలమైన బాధ్యతాయుతమైన సంస్థగా మార్చడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, కోచింగ్ పరిశ్రమపై నియంత్రణ విధించడం, ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య పెంచడం, ప్రైవేటు వైద్య విద్యలో ఫీజుల నియంత్రణ, ప్రవేశ విధానంలో సమాన అవకాశాలను కల్పించడం, విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, మెరిట్ను కేవలం బహుళైచ్ఛిక ప్రశ్నల మార్కులతో కాక విస్తృత దృక్పథాన్ని అవలంబించడం అవసరం. నీట్ 2026 పేపర్ లీక్ ఒక పరీక్షా నిర్వహణలో జరిగిన లోపం మాత్రమే కాదు, ఇది భారత విద్యా వ్యవస్థలో ఉన్న లోతైన సమస్యలను వెలుగులోకి తెచ్చిన సంఘటన. భవిష్యత్తులో పేపర్ లీక్లను అరికట్టడం అవసరమే, కానీ అంతకంటే ముఖ్యంగా వైద్య విద్య ప్రవేశ వ్యవస్థను న్యాయబద్ధంగా, పారదర్శకంగా, సమాన అవకాశాలు కల్పించేలా, సమాజ ఆరోగ్య అవసరాలు తీర్చగలిగే విధంగా దానిని పునర్నిర్మించాలి. భారత విద్యార్థులకు నమ్మకమైన పరీక్షా విధానం అవసరం. సమాజానికి సేవాభావం కలిగిన వైద్యులు అవసరం. ఈ రెండు లక్ష్యాలను సాధించే దిశగా సమగ్ర సంస్కరణలు చేపట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మనం నీట్పై పలు ప్రశ్నలు అనే అంశం చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.